టీషర్ట్ ఇప్పుడు వాళ్ళు నా సైడ్ వెనక్కి రా మరీ మూతిలో పెట్టి తీస్తాను నువ్వా సైడ్ రావాలి మొత్తం సైడ్ రా అక్కడ రావాలంటే జరగదు నువ్వు అలా కొంచెం విజువల్ రా నిమిషం వెళ్ళిపోతామ్మా తీసుకొని ఈరోజు మన ఊరికి మనమోయితనే ఒక ప్రోగ్రాం ద్వారా తిరుమల నగర్ పంచాయతీలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతిపక్షాలు అభివృద్ధి ఎక్కడని అడుగుతూ ఉంటాయి మామూలుగా. నేను ఒక్కసారి తెలియజేస్తున్నా, ఈరోజు 7 కిలోమీటర్ల పైన బైక్లో ర్యాలీ రావడం జరిగింది. ఈ 7 కిలోమీటర్లోనూ ఎక్కడైనా వాళ్ళకి మట్టి రోడ్డు కనపడిందా అని చెప్పి ఒక్కసారి ప్రతిపక్షాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తిరుమల నగర్ పంచాయతీకి ఈ రోజుకి 7 కోట్ల రూపాయల పైన నిధులు కేటాయించడం జరిగింది. ఈ ఒక్క పంచాయతీలో సచివాలయ భవనం కావచ్చు, ఆర్బీకే భవనం కావచ్చు, సమావేశ మందిరం కావచ్చు, ధ్యాన మందిరం కావచ్చు, 4 కోట్ల రూపాయల పైన నిధులు ఓన్లీ రోడ్లకి డ్రైన్స్కి కేటాయించడం కావచ్చు. ఈ విధంగా 4-5 వాటర్ ప్లాంట్లు కావచ్చు. ఈ స్థాయిలో ఈ పంచాయతీని ఎమ్మెల్యే గారి సహకారంతో, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో డెవలప్మెంట్ చేయడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ కూడా వన్స్ మోర్ జగనన్న అని చెప్పి చాలా గట్టిగా ఈసారి ఒక ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు తక్కువ సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి ఈరోజు లబ్ధి చెందాయి ఏదో ఒక పథకం ద్వారా. ఈ పథకాలు కొనసాగించాలన్నా, ఈ విధంగా అయితే ఒక మాట ఇస్తే నిలబెట్టుకునే నాయకుడు మనకి రావాలన్నా కూడా అది ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యమని చెప్పి బలంగా ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. తప్పకుండా నాకైతే బలమైన విశ్వాసం ఉంది. లాస్ట్ టైం వచ్చిన కన్నా ఎక్కువ ఓటు శాతం, ఎక్కువ సీట్ శాతం గెలుస్తుంది. అదేవిధంగా అందులో మొట్టమొదటిగా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ ఉంటుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి బలంగా నమ్ముతూ ఈరోజు ఇంత వేల మంది ప్రజలందరూ మమ్మల్ని స్వాగతం పలికిన పెద్దలందరికీ కూడా ఎప్పుడు రుణపడి ఉంటానని తెలియజేస్తూ, తిరుమల నగర్ పంచాయతీని ఒక రోల్ మోడల్ పంచాయతీగా చేసేంత వరకు నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 24వ తేదీ నామినేషన్ వేయాలని చెప్పి అనుకుంటున్నాము. తప్పకుండా తొందరగా తెలియజేస్తాం. ఈ కాలంలో మీరు చూస్తే 10 సర్వేలు వస్తే కొంత క్రెడిబుల్ సర్వేలు, ఏదో పేరు పెట్టి సర్వేలు లిస్ట్ చేయడం కాదు, కానీ ఒక టైమ్స్ నౌ అయినా సరే, ఇంకొక క్రెడిబుల్ చాణక్య అయినా సరే, ఏ 10 సర్వేలు వస్తే 9 సర్వేలు జగనన్న ఎట్టి పరిస్థితుల్లో 110 సీట్లు పైన గెలుస్తారని చెప్పి బలంగా చెప్తున్నారు. తప్పకుండా మనం సర్వేనే కాదు, జనాల్లోకి పోయి ప్రతిపక్షాన్ని అడిగితే తెలిసిపోతుంది ఎవరు గెలుస్తున్నారు. తప్పకుండా బలమైన విశ్వాసం ఉంది. లాస్ట్ టైం వచ్చిన దానికన్నా ఎక్కువ ఓటు శాతంతో ఈసారి మేము గెలుస్తున్నాము అయితే బలమైన విశ్వాసం మాకైతే ఉందండి.